హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే అనుపమ పరమేశ్వరన్ సురేష్ గోపి యాక్ట్ చేసి 2 to 3 వీక్స్ బ్యాక్ కేరళ వచ్చిన జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2 to 3 వీక్స్ బ్యాక్ కేరళలో థియేటర్స్లో అయితే వచ్చింది. బట్ ఈ మూవీని థియేటర్స్ నుంచి అయితే తీసేశారన్నమాట బికాస్ ఆఫ్ కాంట్రవర్సీ. ఎందుకో కాంట్రవర్సీ అయితే అయింది, దాంతో థియేటర్స్ నుంచి తీసేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ప్రెజెంట్ ZEE5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పేరు చెప్పాలి, నాకైతే జస్ట్ ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు బేసిక్ ఒక 1 లైన్ ఆర్డర్ మనం చూసుకుంటే కనుక ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయంగా కోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుంది అనేది మిగతా స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ అనుపమ పరమేశ్వరన్ తను ఒక ఐటీ ప్రొఫెషనల్. సో తను వాళ్ళ ఫ్రెండ్స్ ఒక మ్యారేజ్ ఉంది అని చెప్పి తనైతే బెంగళూరులో అయితే వర్క్ చేస్తుంది. సో తను కేరళకి అయితే వస్తుంది అనమాట. బికాస్ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంటుందని చెప్పి. సో వాళ్ళందరూ వాళ్ళ మ్యారేజ్కి వెళ్తుండగా వాళ్ళందరూ ఒక జ్యూస్ సెంటర్లో అయితే ఆగుతారు. సో అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ తను ఫోన్ మర్చిపోయిందని చెప్పి తనైతే మళ్ళీ ఆ జ్యూస్ సెంటర్కి అయితే వస్తుంది బికాజ్ ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు మనం చూసుకుంటే కనుక ఎవరో తనకి క్లోరోఫామ్ ఇచ్చి తనని అయితే రేప్ అయితే చేస్తారనమాట. సో తప్పుడు తనైతే కోర్టులో కేసు అయితే వేస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఆయన్ని చూపించిన విధానం అయితే బాగుంటుంది, అండ్ ఆ ప్రాసెస్ చూపించిన విధానం అయితే బాగుంటుంది. వన్స్ ఆ జ్యూస్ సెంటర్లో ఆ ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత సురేష్ గోపి రావడం. సురేష్ గోపి బేసికలీ ఈ మూవీలో ఒక లాయర్. సో తను అయితే అనుపమ పరమేశ్వరన్కి ఫేవర్గా అయితే వాదించాడు. సో తను ఆపోజిట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే వాదిస్తాడు అనమాట. ఇది కొంచెం కొత్తగా నాకైతే అనిపించింది. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూపించిన విధానం కూడా బాగుంటుంది. వన్స్ అనుపమ పరమేశ్వరన్ వాళ్ళ ఫాదర్ కోర్టులో కేసు వేసిన తర్వాత తనని అయితే చంపేస్తారనమాట. సో అది ఎందుకు అని కూడా మీరైతే మూవీలు చూసి తెలుసుకోవాలి. సో ఆ ఈవెంట్స్ కూడా మనకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ కోర్టు డ్రామా సీన్స్ కూడా మనకైతే ఓకే అన్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ కానీ సురేష్ గోపి కానీ వాళ్ళకి రోల్స్ అనేది టైలర్ మేడ్. సో వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇలాంటి ఒక మూవీస్లో కోర్టు డ్రామా సీన్స్లో బేసిక్ ఏమైతే ఉంటుంది. సో ఒక లాయర్ వాదిస్తాడు అండ్ ఇంకొక లాయర్ వాదిస్తాడు. సో ఆ పాయింట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండాలి. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అన్నట్టు మనకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండాలి. బట్ ఈ మూవీ అలా ఉండదు. సో కోర్టులో మొత్తం సురేష్ గోపి అయితే మాట్లాడుతాడు, తనైతే మేరే వాళ్ళని మాట్లాడించాడు అనమాట. సో ఇలాంటి ఒక మూవీస్ ఇది ఒక మలయాళం వచ్చింది కాబట్టి మనమైతే న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి మనమైతే అనుకుంటాం. బట్ న్యాచురల్గా అయితే ఉంటుంది, మొత్తం కమర్షియల్గా అయితే ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా జస్ట్ ఓకే అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక ZEE5లో తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.